గడిచినటువంటి ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తిగా పరిపాలన అనేటువంటిది గాడి తప్పింది. ఎవరైతే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తారో వారి గొంతుని ఏ రకంగా నొక్కేయాలనేటువంటి దాంట్లోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ కూడా. ఇవాళ అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వం తాలూకా తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఉదయం లెగిస్తే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద మాట్లాడుతున్నాడు, ఆయన ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన్ని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలి, ఆయన్ని కృంగదీయాలి మానసికంగా అనేటువంటి ఆలోచనతోనే ఇవాళ వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టి కారులకి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో వేళ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా చాలా మందిని ఆవేళ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళని జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరు ఒక్కో సీతారామరాజులాగా తయారైనటువంటి పరిస్థితులు మనకు గుర్తొస్తా ఉన్నాయి. ఇవాళ అదే రకంగా అంబటి రాంబాబు గారు కూడా ఈ ప్రభుత్వం ఆయనని ఏ రకంగా కృంగదీయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఇంకా రెట్టించినటువంటి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తాననేటువంటి మెసేజ్ని చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా ఇస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ప్రజల తాలూకా సమస్యని పూర్తిగా గాలికి వదిలేసింది కాబట్టే ఎప్పుడు మనం కని విని ఎరగనటువంటి చావుల్ని మనం చూస్తా ఉన్నాం. రోజువారీ తాగేటటువంటి నీళ్లు తాగితే ప్రజలు చనిపోతా ఉన్నారు, పాలు తాగితే చనిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా పరిపాలన గాడి తప్పబట్టే ప్రభుత్వ వ్యవస్థల్ని యంత్రాంగాల్ని ఏ రకంగా కక్ష సాధింపులకి ఉపయోగించాలనేటువంటి దాని మీద మాత్రమే వీళ్ళ దృష్టి పెడతా ఉన్నారు తప్పితే ప్రభుత్వాన్ని ప్రాపర్ గా సక్రమంగా నిర్వహించాలి, ప్రజల తాలూకా సమస్యల్ని వాటి మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చెయ్యట్లేదు. కాబట్టే ఇటువంటి కొత్త కొత్త చావులన్నింటినీ కూడా మనం చూస్తా ఉన్నాం. డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి ఈవేళ రాంబాబు గారి ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారు అంటే ఎంతసేపు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కాపులని ఏ రకంగా అనగదొక్కాలి, వారు ఎక్కడైనా కొంత రాష్ట్ర స్థాయిలో ఓ నాయకుడి కింద ఎస్టాబ్లిష్ అవుతున్నారని అంటే వెంటనే వాళ్ళని ఏదో రకంగా తుదిమట్టించాలి. వాళ్ళ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి సంఘటన కూడా ప్రత్యక్షంగా పోలీసుల సమక్షంలోనే 100 మంది పోలీసులు ఇక్కడ ఉండి కళ్ళు అప్పగించుకుని ఏదో సినిమా చూస్తున్నట్టుగా రాంబాబు గారిని చంపేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి, వాళ్ళని సెక్యూర్ చేయడానికి వచ్చినట్టుగానే ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా రాంబాబు గారిని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి పరిస్థితి చూడలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ రకంగా ఎవరినైనా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలి అన్యాయంగా అని అనుకుంటే ఖచ్చితంగా వారికి తోడుగా నిలబడేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ అంబటి రాంబాబు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జరిగింది తప్పు పొరపాటు, ఆయనకి అండగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతోనే బయటకు వచ్చారు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీరు చేసినటువంటి తప్పులకి మీరే లెంపలేసుకునేటటువంటి రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.